నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతే ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణేంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏ వ్యక్తి యొక్క మనస్సు ఇంద్రియాలు వశములో ఉండవు అటువంటి వ్యక్తి యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా నిశ్చయముగా ఉండదు. సహజమైన ఒక విషయం ఇది. అటువంటి వ్యక్తి యొక్క మనస్సులో పరమాత్మ యందు కూడా ఎటువంటి భావము ఉండదు. ఎందువలన? అతని ఇంద్రియాలు వశములు లేవు కాబట్టి, ఆ పరమాత్ముని యందు ధ్యానం అనేది ఉండదు కాబట్టి ఆయన మీద వీడికి ఎటువంటి భావము ఉండదు. అటువంటి భావము లేని వ్యక్తికి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అర్జున? ఈ విధంగా శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు. అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మనశ్శాంతి లేని వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో ఒక కోరిక వెనకాల పరుగు పెడుతూనే ఉంటాడు. వాడి ఉద్దేశ్యం ఏమిటై ఉంటుంది? ఎప్పుడూను సుఖభోగాలను అనుభవించడము మాత్రమే. శరీర సుఖము నిత్యము కాదు అని వాడు గ్రహించడు. ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ దాన్ని ఎలా పొందాలి అని ఆలోచిస్తూ జీవితము గడిపేవాడికి మనశ్శాంతి ఉండదు. మరి అటువంటి వాడికి మరి సుఖము ఎలా కలుగుతుంది అర్జున? ఎప్పుడైతే ఇంద్రియాలను వశములో ఉంచుకోగలుగుతాడో మానవుడు, అటువంటి వ్యక్తి అన్ని కోరికలను అదుపులో ఉంచుకోగలుగుతాడు. అంటే ఇంద్రియార్థాల వైపు మనస్సుని మళ్లించే ఇంద్రియాలు మనస్సుని ఏ ఒక్క విషయముతో కలవనిచ్చినా సరే, ఆ ఒక్క విషయమే ఆ వ్యక్తి యొక్క మనోనిగ్రహ భ్రష్టతకు కారణము అవుతుంది. ఆ ఒక్క విషయము ఆ వ్యక్తి యొక్క విచక్షణ జ్ఞానాన్ని హరింపచేస్తుంది అని పరమాత్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచేస్తున్నాడు. మనం ఒక చిన్న ఉదాహరణగా దీనిని అర్థం చేసుకోవాలనుకుంటే, ఎంతో కాలము నుంచి ధూమ్రపానాన్ని విడిచిన వ్యక్తి యొక్క మనస్సు ఒక రోజుకి స్నేహితులతో కలిపి ధూమ్రపానము చెయ్యడము తప్పు కాదు అన్న ఒకే ఒక నిర్ణయము అతనిలోని ఆ అలవాటును మరి ఒకసారి మొదలు కావడానికి కారణమవుతుంది. అంటే శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, మనస్సులో కలిగిన ఎటువంటి వికారభావము కూడా ఇంద్రియార్థాల వైపు నుంచి మనస్సుని మళ్లించే యత్నములో ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ శ్లోకములో మానవుని యొక్క ఇటువంటి స్థితిని నీటిపై తేలుతున్న నావ లేదా పడవను గట్టిగా వీస్తున్న గాలి ఏ విధముగా నెట్టివేస్తుంది అన్న ఉదాహరణతో పోల్చి చెప్తున్నాడు. అంటే మానవునిలో అశాంత స్థితి కారణముగా కలిగే కోరికలకు ఆ మానవుని యొక్క జీవితాన్ని గట్టిగా వీస్తున్న గాలి నావ ఏ విధముగా నెట్టివేస్తుందో, అదే విధముగా ఆ మానవుని యొక్క దృఢమైన బుద్ధిని కూడా నాశనము చేస్తుంది అని తెలియచేస్తున్నాడు. అందువలన అర్జున, కేవలము ఇంద్రియాలను ఇంద్రియార్థ విషయాల గురించి దూరముగా వెంచగలిగిన వ్యక్తి యొక్క బుద్ధి మాత్రమే స్థిరముగా ఉంటుంది. ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కలిసినంతకాలము కూడా మానవుని యొక్క బుద్ధి ఎటువంటి పరిస్థితులలోనూ స్థిరముగా ఉండదు అని తెలియచేస్తున్నాడు.